పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యం చంద్రబాబు గారితో కలిసి ఆలోచించినటువంటి లక్ష్యం టూరిజం డెవలప్మెంట్. రాష్ట్రాన్ని నేను అనేక సార్లు ప్రస్తావించాడు. మనకి ఆలయాలు ఉన్నాయి, అలాగే టూరిజం స్పాట్స్ రెండింటిని అనుసంధానం చేస్తే బోల్డ్ అంత డెవలప్మెంట్ జరుగుతుంది అన్నటువంటిది. ఆ దిశగా అడుగులు పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఇప్పుడు చూస్తే టూరిజం ప్రాజెక్టులు కొత్తగా జనవరిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి చాలా చోట్ల. ఇందులో భాగంగా అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం 172 కోట్లు ఇచ్చింది. ఏకంగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడికి ప్రత్యేక తోడ్పాటు సాస్కీ పథకంలో భాగంగా ఈ నిధుల్ని ఇస్తోంది. ఒక రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు చొప్పున నిధులు మంజూరు చేసిన 9 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. తొలి విడతగా 113.75 కోట్లను బుధవారం ఇచ్చేసింది. వీటిలో 70% ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ పత్రం అంటే డిపిఆర్ ఇస్తే అప్పుడు మళ్ళీ మిగతా డబ్బులు రిలీజ్ చేస్తారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఈ ఫండ్స్ కోసం పోటీ పడితే అందులో 8 రాష్ట్రాలు మధ్యలో వెనక్కి వెళ్ళిపోతే మిగిలిన వాటిలో 11 రాష్ట్రాలకు 1 చొప్పున ఇచ్చారు, 9 రాష్ట్రాలకు 2 చొప్పున ఇచ్చారు. అందులో కేంద్రం నిధులు ఇచ్చింది. సాస్కీ పథకం కింద అఖండ గోదావరి ప్రాజెక్టుకి గండికోటతో పాటు సూర్యలంక బీచ్ని ప్రస్తుతం డెవలప్ చేయడానికి ప్లాన్ చేశారు. సూర్యలంక మినహా మిగిలిన వాటికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో గండికోట గ్రాండ్ కాన్యన్ ఏదైతే రాష్ట్రంలో ముఖ్యమైన చారిత్రక సహజ సిద్ధ ప్రదేశాలలో ఒకటైనటువంటి గండికోట ఒకటే. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ తరహాలో ఉండే ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయబోతున్నారు. వారసత్వ పరిరక్షణ అద్భుత దృశ్యాల కాన్యన్ వద్ద సాహస పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోబోతున్నారు. గండికోట సందర్శనకు వచ్చే వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నారు. టెంట్ సిటీ ఏర్పాటు, రెస్టారెంటు, సేవా కేంద్రాలు, యాంఫీ థియేటర్ వంటివి అందుబాటులో తీసుకురాబోతున్నారు. పెన్నా నదిలో తీగ వంతెన, రోప్వే, స్కై వాక్, జలక్రీడలు, క్రూయిజ్లో విహారం, పర్వత సైక్లింగ్ వంటివి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. మరోవైపు రాజమండ్రిలో 120 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హెవలాక్ వంతెన పునర్నిర్మాణంతో పాటుగా పుష్కర్ ఘాట్ను అభివృద్ధి చేస్తారు. ఈ రెండింటిని అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దారు. చారిత్రక సాంస్కృతిక వినోద కార్యక్రమాలకు ఇది వేదిక కాబోతుంది. హెవలాక్ వంతెను పునర్నిర్మించి ఆ ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, అక్వేరియం టన్నెల్ని అభివృద్ధి చేస్తారు. పుష్కర్ ఘాట్ని ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చబోతున్నారు. చుట్టూ ఉన్న పలు ఆలయాలని అభివృద్ధి చేస్తారు. కడియం నర్సరీ, గోదావరి కాలువ వంటి చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలకి పూర్వవైభవం తీసుకురాబోతున్నారు.